ఈసారి మొదటి శని అమావాస్య ఎప్పుడు వచ్చింది, పూజా ముహూర్తం ఏంటి, విశిష్టత ఏంటి, అలాగే ఈ శని అమావాస్య ఏ ఏ రాశుల మీద ఏ ఏ ప్రభావం ఉంది ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది. పూర్వీకులు ప్రసన్నం చేసుకోవడానికి ఈ తిథి ముఖ్యంగా భావిస్తారు. అందుకే అమావాస్య రోజు మనం పూర్వీకులని పూజిస్తారు. ఈసారి అమావాస్య శనివారం నాడు వచ్చింది. అందుకే దీన్ని శనేశ్వరి లేదా శని అమావాస్య అంటారు. ఈ పవిత్రమైన రోజు శనిదేవుడు భగవాన్ ఆశీస్సులు అనుగ్రహం పొందడానికి శని అమావాస్య అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వదినాన శనేశ్వరుడి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సందర్భంగా శని అమావాస్య ఎలాంటి పనులు చేయాలి, శనేశ్వరుని ఆశీస్సుల కోసం ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాం. శని అమావాస్య ఎప్పుడు అంటే తెలుగు పంచాంగ ప్రకారం ఉదయం తేదీ ప్రకారం అమావాస్య జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి శని అమావాస్య తేదీ మే 16 శనివారం తెల్లవారుజామున 4:12 ప్రారంభమై మరుసటి రోజు మే 17 అనగా ఆదివారం అర్ధరాత్రి 1:31 ముగుస్తుంది. ఈ కారణంగా శనివారం నాడు శని జయంతిగా జరుపుకుంటాం. ఇది శనివారం రోజు రావడంతో శనేశ్వర అమావాస్య అని కూడా అంటారు. శని జయంతిలో పూజా విధానం ఏంటి? శని అమావాస్య రోజు శనేశ్వర ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలి. ముఖ్యంగా శని జయంతి రోజున సాయంకాల సంధ్యా సమయంలో పూజ చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ పర్వదినాన శనిదేవుడికి స్మరించుకుంటూ స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి అనంతరం పడమర ముఖం దిశగా అభిముఖంగా కూర్చొని శని మంత్రాలు లేదా శని స్తోత్రం పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేయాలి. అలాగే శనిదేవుడి ప్రాముఖ్యత ఏంటి? మన హిందూ సనాతన ధర్మం ప్రకారం శనిదేవుడు కర్మలకు న్యాయ అధిపతిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున శాస్త్రోక్తంగా పూజలు చేయడం వల్ల శని దోషం నుండి విముక్తి లభించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పర్వదినాన నల్లని వస్తువులు పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే శనిదేవుని అనుగ్రహం కూడా మనము పొందవచ్చు. ఏ మంత్రాలు పఠించాలి అంటే శని అమావాస్య రోజు ఈ మంత్రాలు పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ఓం నమ శివాయ మంత్రాన్ని మనం పఠించాలి. ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తినే ధీమహి తన్నో శివః ప్రచోదయ. అలాగే కొన్ని శనిదేవుని మంత్రాలు, శని అష్టోత్తరం ఇలాంటివి ఎన్నో పఠించడం వల్ల మనకి శనిదేవుని నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శని అమావాస్య రోజున 4 రాశుల వారి ఆదాయం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. ఫస్ట్ వృషభ రాశి వారికి శని అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, లేదంటే మీకు ఆర్థిక సంక్షోభం అవకాశాలు చాలా ఉన్నాయి. అవసరమైన వస్తువులపై మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. ఈ కాలంలో మీకు కొన్ని వివాదాలు ఎదురవ్వచ్చు. మీరు చేసే పనులలో నిరాశ ఎదురవ్వచ్చు, అంటే ఫలితాలు రాకపోవచ్చు. కోర్టు సంబంధించిన కేసులు కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆ అహంకారాన్ని విడిచిపెట్టి సమయస్ఫూర్తిగా మనం వ్యవహరిస్తే ఈ కొన్ని దోషాల నుంచి మనం విముక్తి పొందవచ్చు. అలాగే మీ ఆరోగ్య విషయం కూడా కొన్ని జాగ్రత్త వహించండి. రెండో రాశి కర్కట రాశి వారికి శని అమావాస్య రోజున ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్రిక్త పెంచే పనులు దూరంగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో విభేదాలు ఎదురవ్వచ్చు. మీ జీవితంలో భాగస్వామి సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. తొందరపాటుతో పెట్టుబడులు పెడితే నష్టాలు ఎదురవ్వాల్సి వస్తుంది. అలాగే తులారాశి శని అమావాస్య రోజు తులారాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో పని ఒత్తిడి కారణంగా మీ మానసిక ప్రశాంతత భంగం కలగవచ్చు. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు పెరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అదుపులో ఉంచుకోవాలి, లేదంటే పరిస్థితులు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో చాలా ఓపిక, సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. మీరు చేసే పనులు త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇతరులకు డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోవాలి, లేదంటే మీకు ఎదురయ్యే ఆ డబ్బులు తిరిగి రావు. అలాగే మీనరాశి వారికి శని అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే రాశిలో శనిదేవుడు సంచారం జరుగుతున్నాక మీరు ఎవరితోనూ వాదనలు దిగకూడదు. మీరు చేసే పనిలో మానసిక ఒత్తిడి ఎదురవ్వచ్చు.
కొందరు వ్యక్తులు మీరు చేసే పనులు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. మీ భాగస్వామితో కొంత ఇబ్బందులు ఉంటుంది. అలాగే శని దోష నివారణ కోసం కొన్ని పరిహారాలు. శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని జయంతి రోజు ఉపవాస దీక్షను ఆచరించి శని మంత్రాలు పఠించాలి. శని అమావాస్య రోజు పవిత్రమైన చెట్టుగా భావించి రావి చెట్టు నీరు నైవేద్యం సమర్పించాలి. అదేవిధంగా దాని కింద దీపారాధన చేయాలి. శని జయంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూర్వీకులకి నీటిని సమర్పించడం. ఇలా చేయడం వల్ల మీకు ఆత్మశాంతి చేకూరడంతో పాటు శనేశ్వరి ఆశీస్సులు కూడా మీకు ఉండి మీ కెరియర్లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఈ శనేశ్వరుడి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనసా వాచా కోరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.